నమస్కారం సిటీనియా న్యూస్ కి స్వాగతం. నా పేరు యామిని. ఉప్పునంతల నుంచి రెండో రోజు ప్రారంభమైన రేవంత్ రెడ్డి రాజు రైతు భరోసా పాదయాత్ర ఉప్పునంతల గట్కాడుపల్లి, కంసాన్పల్లి, తిరుమలాపూర్, డిండి మీదుగా చింతపల్లి వరకు సాగనున్న రెండో రోజు పాదయాత్రలో మధ్యలో పంట పొలాలు ఆగి రైతులతో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి రైతు బంధుతో తమకు పెద్దగా ఒరుగుతున్న లాభమేమీ లేదని రేవంత్ కు చెప్పిన రైతు బంధు ఇచ్చి ఎరువుల ధరలు పెంచారని రేవంత్ కు చెప్పారు రైతులు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచారని దీనివల్ల చాలా కష్టంగా ఉందని రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు రైతులు. ఏదున్నా ఇక ప్రభుత్వాలు మీకు తెలుసు, మనం కష్టం ఉంటే మనం కొట్లాడుతుంది తప్ప పరిస్థితి నడిచే పరిస్థితి లేదు. కొట్లాడుతున్నాం. ఊర్లలోకి ఎవరైనా వచ్చినా కూడా చెప్పుకోలే. ఇక ఆయన ఏమన్నా అంటే రైతు బంధు ఇచ్చినా అంటాడు. అది పిండి సంచుల ధర పెరిగింది. అదే కాకుండా ఇంకా ఏమన్నా సాయంత్రం దావత్ చేస్తాడా? అయితే మరి అంతకుముందు 60 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 160 రూపాయలు. రోజు క్వార్టర్ తీసుకుంటే 100 రూపాయలు ఎక్కువైంది. నెల తిరిగితే 3000 ఇంట్లోనే గుంజుకుంటుంది. ఎకరాకి ఇచ్చింది సాయంత్రం పూట ఇంటి ఆయన తోని తెప్పించుకుంటుంది. ఎక్కడిదక్కడ అల్లి సున్నం అయింది. అంతేనా? ఏం మిగులుతలే. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? సీను. మిగిలిన పరిస్థితి ఏం లేదు. సాయంత్రం ఖర్చు పెరిగింది. అది పెరిగింది. పెట్టి సమయం చేసిందా? నిజామాబాద్ జిల్లా బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు పాదయాత్ర బాట పట్టారు. బోధన్ నుండి హైదరాబాద్ వరకు సాగబోయే ఆకలి పాదయాత్ర ప్రాణాంతకం కాకముందే ప్రజాప్రతినిధులు పట్టించుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ఫ్యాక్టరీ ప్రతిపాదన పెట్టి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. లే ఆఫ్ విధించి 5 సంవత్సరాలు కావచ్చిన కార్మికుల దివంగత పట్టించుకునే నాథుడే కరువయ్యాడని, ఫ్యాక్టరీ లే ఆఫ్ విధించినప్పటి నుండి నిరసన కార్యక్రమాలు ఎన్ని చేసినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో పాదయాత్రకి ఒడిగట్టారు. చివరి పోరాటం కార్మికులకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం చెల్లించాలని వేడుకుంటున్నారు. నకిలీ డాక్టర్ సర్టిఫికేట్ సృష్టిస్తున్న దొంగ డాక్టర్ అరెస్ట్. హైదరాబాద్ కూకట్పల్లి కేపీహెచ్పీ పిఎస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నకిలీ డాక్టర్ సర్టిఫికేట్లు సృష్టించి ప్రజలను మోసం చేస్తూ వైద్యం నిర్వహిస్తున్న దొంగ డాక్టర్ కిరణ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన కేపీహెచ్పీ పోలీసులు. అమలాపురం, భీమవరం, రాజాంలోని పలు ఆసుపత్రులలో వైద్యం చేస్తున్న మంగం కిరణ్ కుమార్ హైదరాబాద్ కు చెందిన కిడ్నీ స్పెషలిస్ట్ గా డాక్టర్ ఎం కిరణ్ కుమార్ పేరిట నకిలీ పత్రాల తయారు చేశారు. నకిలీ డాక్టర్ హైదరాబాద్ డాక్టర్ పాన్ కార్డు అప్లై చేయడంతో విషయం బయట రావడంతో కేబీహెచ్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇట్లా ప్రజలను మోసం చేస్తుంది, అదేవిధంగా నాకు కూడా వేరే దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయని చెప్పంటే దీనిపై మనం కేసు నమోదు చేసి ఈ రోజు అటు వ్యక్తిని మనం అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించడం జరుగుతుంది. ఆయన దగ్గర నుంచి కూడా దాదాపు 2 సర్టిఫికేట్లు వీటిని కూడా స్వాధీనపరచుకొని ఆయనపై కేసు నమోదు చేసినాము. ఫేక్ సార్, ఒరిజినల్ సార్? దాంట్లో 2 ఫేక్, ఇది ఎంబీబీఎస్ ఒకటి, ఎండి ఒకటి. ఆ తర్వాత ఒరిజినల్ కంప్లైంట్ దగ్గర నుంచి నమోదు తీసుకొని మనం ఎఫ్ఎస్ఎల్ పంపించి ఈ ఫోటో, ఈ సర్టిఫికేట్, అదేవిధంగా మెడికల్ కౌన్సిల్ లెటర్ రాస్తాము, రాసి తీసుకుంటాము. దీనిపై మనం ఈరోజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము. ఆధార్ కార్డు కూడా తీసుకున్నాము. ఈ ఫేక్ ఆధార్ కార్డు, పాన్ కార్డు కూడా ఎఫ్ఎస్ఎల్ పంపిస్తాము. షాద్నగర్ లో 3 కిలోల గంజాయి పట్టువేత. సైబరాబాద్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి నేతృత్వంలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని 3 కిలోల గంజాయిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. స్థానిక పరిగి రోడ్డులోని జాకీ షోరూం సమీపంలో టీ స్టాల్ పప్పు గంజాయి సరఫరా చేయడానికి వెళ్తుండగా పోలీసులు దారి కాచి పట్టుకున్నారు. సమీప ప్రాంతాలకు గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు అతన్ని పట్టుకున్నారు. 3 కిలోల గంజాయి ఈ దాడిలో పట్టుబడింది. సైబరాబాద్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి నేతృత్వంలో పలువురు పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. గంజాయితో పాటు పప్పును స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని సడ్లపల్లికి చెందిన తేజస్ రెడ్డి ఆదివారం కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో మెడిసిన్ విద్యార్థికి గోల్డ్ మెడల్ అందజేశారు. అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని సడ్లపల్లికి చెందిన తేజస్ రెడ్డి కర్ణాటక రాష్ట్రంలో సత్తా చాటి ఆదివారం బెంగళూరు రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రాష్ట్ర ముఖ్యమంత్రి యజ్జూరప్ప ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సుధాకర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నాడు. ప్రపంచంలోనే పేరుగాంచిన బెంగళూరు నారాయణ హృదయాలయ మెడికల్ కళాశాలలో బీఎస్సీ అనెస్థెషియా కోర్సును ఇటీవలే తేజస్ రెడ్డి పూర్తి చేశాడు. గత నెలలో వెల్లడించిన ఫలితాల్లో యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలల విద్యార్థుల కంటే అత్యధిక మార్కులు సాధించాడు. కర్ణాటకలోని తొలి స్థానంలో నిలిచిన తేజస్ రెడ్డికి గోల్డ్ మెడల్ రావడం పట్ల హిందూపురం వివిధ కళాశాలలకు చెందిన అధ్యాపకులు ప్రశంసించారు. కర్నూలులో 4 విడతలుగా జరిగే పల్లెపూరులో తొలి దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నామినేషన్ల ఉపసంహరణతో తొలి దశలో 193 గ్రామ పంచాయతీలలో 52 ఏకగ్రీవం కాగా మిగిలిన 141 పంచాయతీలకు రేపు ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ పంచాయతీల్లో ఎన్నికల బరిలో 389 మంది విద్యార్థులు నిలిచారు. వీరికి ఇప్పటికే గుర్తులు కేటాయించడం, ప్రచారం చేయడం అన్ని పూర్తయ్యాయి. 1922 వార్డులకు నామినేషన్లు దాఖలవగా ఒకే నామినేషన్ సమర్పించి ఏకగ్రీవమైనవి 722 వార్డులు ఉన్నాయి. వీటితో పాటు అసలు నామపత్రాలే సమర్పించని వార్డులు 6 ఉన్నాయి. ఇవి పోను 1194 వార్డు స్థానాలకు అదే రోజు ఎన్నికలు జరగనున్నాయి. బరిలో 2645 మంది అభ్యర్థులు ఉన్నారు. మరోవైపు ఎన్నికలు జరిగే ఆయా గ్రామాలకు బ్యాలెట్ బాక్సులు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. గత 6 నెలలుగా విధులు నిర్వర్తిస్తున్న కోవిడ్ వారియర్స్ కు తక్షణమే జీతాలు చెల్లించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ విశాఖలో డివైఎఫ్ఐ ధర్నాకు దిగింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన డివైఎఫ్ఐ సభ్యులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి యుఎస్ఎన్ రాజు మాట్లాడుతూ రిక్రూట్మెంట్ స్టాఫ్, నర్సా, పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగులకు 6 నెలల కాలం అని చెప్పి 5 నెలలు పనిచేసిన తర్వాత ఎటువంటి సంప్రదింపులు లేకుండా తొలగించడం అన్యాయమని అన్నారు. పనిచేసిన కాలానికి పూర్తి జీతాలు కూడా ఇవ్వలేదన్నారు. కేజీహెచ్ ఇతర హాస్పిటల్స్ లో కోవిడ్-19 డ్యూటీలో కష్టపడి పనిచేశారని తెలిపారు. అంతేకాకుండా రోజు 8-9 గంటల పూర్తిగా పీపీఈ కిట్లు ధరించి ప్రాణాలు లెక్క చేయకుండా పనిచేయడం జరిగిందని, రాష్ట్రంలో కోవిడ్ వారియర్స్ చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని, వెంటనే వీరి సమస్యలు పరిష్కరించాలని కోరారు. కోవిడ్ వారియర్ సమస్యల పరిష్కారం చేయాలి. 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 సర్వీస్ కాలానికి పూర్తి జీతాలు ఇవ్వాలి. పోస్టులు ఆల్రెడీగా తీసించారు. అందులో మాకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఫస్ట్ కోవిడ్ వారియర్స్ కి మాత్రమే. ఎందుకనంటే తర్వాత యూపీఎస్సీలో కూడా తీశారు. అందులో కూడా ఓన్లీ మమ్మల్ని గుర్తించి ముందుగా మమ్మల్ని వేయండి. అందులో వేసిన తర్వాత మాకు తర్వాత వెయిటేజ్ 16%, 15% మాకు పెంచాలి. పెంచి మమ్మల్ని గుర్తించుకోండి, మమ్మల్ని ఆదుకోనండి. ఇదే రోడ్డు మీద మేము ఉండటం వల్ల మాకు ఎంత ఇబ్బందిగా ఉంది. ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా మేము మానేసి వచ్చి కోవిడ్ లో జాయిన్ అయ్యాం. ఇప్పుడు ఎవ్వరూ మమ్మల్ని తీసుకోవటం లేదు. లాక్డౌన్ సమయంలో కరోనా సేవలు అందించారు. వాళ్ళు ఎటువంటి సేవలు అందించారు అనేసి అంటే రాష్ట్రం మొత్తం మీద కోవిడ్ వారియర్స్ అని వాళ్ళకి గుర్తింపు ఇవ్వడమే కాదు, వాళ్ళు పీపీఈ కిట్లు ధరించి రోజుకి 8-9 గంటలు ఈరోజు ఏదైతే కరోనా పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ మధ్య ప్రాణాలకు తెగించి సర్వీస్ చేయడం జరిగింది. వాళ్ళని 6 నెలల కాలానికి అని చెప్పి సర్వీస్లోకి తీసుకొని 6 నెలలు కూడా పూర్తి అవ్వకుండా వాళ్ళని పూర్తిగా తొలగించిన పరిస్థితి ఉంది. ఇది చాలా దుర్మార్గం. అలాగే వీళ్ళు సర్వీస్ చేసిన కాలానికి 1 పైసా కూడా జీతాలు కూడా పూర్తిగా చెల్లించిన పాపాన్ని పోలేదు. అలాగే ఏదైతే ఎన్హెచ్ఎం, యూపీహెచ్సి ఉద్యోగాలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించి మార్క్స్ వెయిటేజ్ 15% ఇవ్వాల్సి ఉన్న వాళ్ళకి వెంటనే ఆ మార్క్స్ వెయిటేజ్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే
పెండింగ్ జీతాలు ఉన్నాయో వాళ్ళకి చెల్లించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కోవిడ్ వారియర్స్ ఉన్నారో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం అంటే వీళ్ళకి తగిన గుర్తింపు ఇవ్వడమే. కాబట్టి వెంటనే ఇప్పటికైనా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని, లేదంటే ఆందోళన ఇంకా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని ప్రకటించినప్పటి నుంచి స్టీల్ ప్లాంట్లోని ఉద్యోగ సంఘాల్లో తీవ్ర ఆందోళన ప్రారంభమైంది. పెద్ద ఎత్తున నిరసనలకు శ్రీకారం చుట్టారు. అన్ని సంఘాలు కలిసి ఐక్య కార్యాచరణను ప్రకటించాలని కూడా ప్రణాళికలకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సందర్భంలో వారికి రాజకీయ మద్దతు అవసరమైంది. అదే సమయంలో విశాఖకు చెందిన మాజీ మంత్రి, వైజాగ్ నార్త్ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఉద్యమానికి మరింత ఊతమిస్తోంది. కార్మిక సంఘాల నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు గంటా శ్రీనివాసరావు కలిశారు. గంటా రాజీనామాను అన్ని సంఘాల నేతలు ఆహ్వానిస్తూ ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని ప్రశంసించారు. ఉద్యమం పురుడు పోసుకునే సమయంలో గంటా లాంటి బలమైన నేత మాకు మద్దతుగా రాజీనామా చేయడంతో ఉద్యోగుల నైతిక స్థైర్యం పెరిగిందని, ఖచ్చితంగా కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు పోరాడగలమన్న నమ్మకం కలిగిందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో బీజేపీ కార్యకర్తలను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు వివేక్, వెంకటస్వామి, రఘునందన్ రావు, విజయశాంతి మట్టంపల్లి మండలం గుర్రంపోడు గ్రామంలో జరుగుతున్న గిరిజన భరోసా యాత్రకు వెళ్తూ కోదాడ వద్ద ఆగి భోజనం చేశారు బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు. గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ టీడీపీ కార్యకర్తలు పై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. గజపతి నగరం మండలం మధుపాడ గ్రామానికి చెందిన ఎన్ సాంబయ్య అనే టీడీపీ కార్యకర్తకు చెందిన ఆటోపై మధుపాడ వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడి ధ్వంసం చేశారు. ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి సహకరించాలని సాంబయ్యను వైసీపీ కార్యకర్తలు కోరినట్లు సమాచారం. వైసీపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదని, చచ్చే వరకు టీడీపీలోనే ఉంటానని టీడీపీ కార్యకర్త సాంబయ్య చెప్పాడు. దాంతో సాంబయ్యపై కోపంతో ఆదివారం రాత్రి తన ఆటోను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేసినట్లు సాంబయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు సాంబయ్యను గజపతి నగరం మాజీ టీడీపీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు సోమవారం ఉదయం పరామర్శించారు. ఇది ఫస్ట్ నుంచి కూడా ఆ పార్టీకి అండదండలతో ఉంటాను కాబట్టి ఒక ఆలోచన మీద నా మీద దాడికి దిగారు. రేపొద్దుని నా ప్రాణ రక్షణ ప్రభుత్వం కల్పిస్తుందని నేను కోరుకుంటాను. అనుమానం అంటే వైసీపీ పార్టీ కార్యకర్తల మీద అనుమానం ఉంది. ఆటో పూర్తిగా ఏమి దీనికి పనికిరానికంట శుభ్రంగా సీట్లు గీట్లు కోసేసి రోడ్డుని పడేశారు. ఇవాళ నా ప్రేమలంతా కలిపి రోడ్డుని పడిపోయింది. గజపతి నగరం మండలం మధుపాడ గ్రామంలో నిన్న జరిగిన సంఘటన, ఎన్ సాంబయ్య అని తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అతను ఊహ తెలిసిన దగ్గర నుంచి, ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీని, జెండాని ఎప్పుడు కూడా అతను విడిచిపెట్టలేదు. ఇటీవలే మనందరికీ తెలుసు సర్పంచ్ ఎలక్షన్లు రావడం, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఈసారి మాకు మద్దతు ఇవ్వమని సాంబయ్యను కోరితే సాంబయ్య తిరస్కరించాడు. నా కంఠంలో ప్రాణం ఉండేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీతోటే ఉంటానని చెప్పడం, దాన్ని తట్టుకోలేక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు, దుండగులు నిన్న రాత్రి 1 గంట 3 గంటల ప్రాంతంలో అతను ఆటోని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా, మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు అయితే కానీ మీరు ఇలాంటి దుశ్చర్యలు ఎన్ని చేసినా సరే ఎవ్వరూ కూడా భయపడరు, పైగా మీ వైపు రారు. ఈ రోజున ఎన్ సాంబయ్యకి జరిగిన అన్యాయాన్ని కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకున్న కలెక్టర్ కృష్ణా జిల్లా కలెక్టర్ ఎంఎండి ఇంతియాజ్ సోమవారం కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. విజయవాడ నగరంలో గిరిపురం పట్టణ ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. కలెక్టర్తో పాటు ఆయన కుమార్తె హిబా ఫదిన్ కూడా వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. ఎవరో
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్.